హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్ రిలేటెడ్గా చాలా విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాను. అందులో మెయిన్గా చాలా మందికి ఉండే డౌట్, యూట్యూబ్లో నెలకి లక్షల ఇన్కమ్ వస్తుంది అంటారు కదా, నిజమేనా? యూట్యూబ్ చేసే వాళ్ళకి నెలకి లక్షల ఇన్కమ్ వస్తే బయట పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు రానియండి, డాక్టర్లు, లాయర్లు, ఈ పనులన్నీ ఎందుకు? అన్నీ మానుకొని ఓన్లీ యూట్యూబే చేయొచ్చు కదా. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే వీళ్ళకి ఏం పని పాటలేదు, పొద్దున్న లేస్తే తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, నిద్రపోయాము, ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఏం పని పాట ఉండదా? ఇలాంటివి అంటే ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని. ఇలాంటివి చాలా అంటే మీ బ్రెయిన్లో ఉన్న డౌట్స్ అన్నిటికి కూడా నేను చాలా వరకు ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, యూట్యూబ్ అనేది అమెరికన్ వాళ్ళది, అంటే అమెరికన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. సో యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా అమెరికన్ కరెన్సీనే వస్తుంది అన్నట్లు, అంటే అమెరికన్ డాలర్ వస్తుంది. ఈవెన్ ఇండియాలో వీడియోస్ చేసే వాళ్ళకైనా, అమెరికాలో వీడియోస్ చేసే వాళ్ళకైనా, ఎవరికైనా కూడా అమెరికన్ డాలర్సే వస్తాయి. అసలు యూట్యూబ్కి మనీ ఎలా వస్తుంటాయి? యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళకి యూట్యూబ్ ఇవ్వడం వల్ల ఏం యూజ్ అనుకుంటారు? మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ పడుతుంటాయండి, స్కిప్ బటన్ ఉంటుంది, మీరు స్కిప్ చేస్తుంటారు, యాడ్స్ వస్తుంటాయి కదా. ఆ యాడ్స్ వాళ్ళు అనేది ఇప్పుడు నా వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఏవైతే యాడ్స్ పడుతూ ఉంటాయో ఆ యాడ్స్ వాళ్ళు అనేది మా వీడియోస్కి మనీ పే చేస్తూ ఉంటారు అన్నట్లు. సో ఆ రూపంలో అయితే వీడియోస్ చేసే వాళ్ళకి మనీ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా చాలా మంది యూట్యూబ్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది అంటారు కదా అనేసి. ఎవ్రీ మంత్ అనేది చెప్పలేమండి, అది డిపెండ్స్ ఆన్ వ్యూస్ ఉంటుంది. ఇన్ కేసు ఈ మంత్ నీకు మంచి వ్యూస్ వచ్చాయి నీ వీడియోస్కి అనుకోండి, ఈ మంత్ 20 నుండి 25వ తారీఖు మధ్యలో వస్తాయి. ఇన్ కేసు నీకు మంచి వ్యూస్ రాలేదు, నెక్స్ట్ మంత్ మంచి వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఆ నెల 20 నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే యూట్యూబ్ పేమెంట్ పడుతుంటుంది. బట్ యూట్యూబ్లో మోసం గీసం అలాంటి ఏవి ఉండవు. నీ వ్యూస్ని బట్టి, నీ వీడియోస్ డ్యూరేషన్ని బట్టి, వాటిని బట్టి క్యాలిక్యులేట్ చేసేసి నీకు ఎంత అమౌంట్ రావాలి అనేది ప్రతి నెల కూడా నీ అకౌంట్కి వేసేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్, యూట్యూబ్లో నెలకి లక్షల అమౌంట్ వస్తుందా, నిజమేనా అని అడుగుతున్నారు. 100% వస్తుందండి. మీరు రెగ్యులర్గా చూసే యూట్యూబర్స్ ఎంతో మంది, చాలా మంది యూట్యూబర్స్, అంటే నేను యూట్యూబ్లో ఉన్న కాబట్టి నాకు అర్థమైపోతుంది వాళ్ళ వ్యూస్ని చూసి, వాటిని చూసి నేను చెప్పేయగలను. అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఎంతోమంది హౌస్ వైఫ్ల వీడియోస్, అంటే మీరు అనుకుంటారు వీళ్ళకి ఏం పని పాట లేదా, పొద్దున్న లేస్తే తిన్నాం ఫ్రెండ్స్, పడుకున్నాం ఫ్రెండ్స్, తెల్లారింది ఫ్రెండ్స్ అని అంటూ ఉంటారు అని మీరు అనుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ సుమారు 2 లక్షల నుండి 3 లక్షలు నెల ఇన్కమ్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. అది అంటే ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అంతే అనుకునేదాన్ని. నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను సర్వే చేసిన దాని ప్రకారం చెప్తున్నాను, చాలా మంది హౌస్ వైఫ్లకి నెల ఇన్కమ్ వచ్చేసి సుమారు 2 లక్షల నుండి 3 లక్షలు ఉంటుంది యూట్యూబ్లో. అండ్ అదే విధంగా మన తెలుగు యూట్యూబర్లు ఎంతో మందికి నెలకి 10 నుండి 20 లక్షలు వచ్చే యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు బరాబర్ చెప్తారు, మీరు చాలా వీడియోస్లలో మాకు ఈ నెల ఇన్కమ్ ఇంత వచ్చిందని చెప్పేసి. సో ఇన్కమ్ అనేది నీకు ఈ నెల ఇంతే ఉండాలి అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఇదేం జాబ్ రాదు. అంటే నీకు ఈ నెల శాలరీ వచ్చేసి 50,000 60,000 అనేది మనకి ఫిక్స్డ్ ఉంటుంది జీతం అయితే. కానీ యూట్యూబ్ అనేది శాలరీ ఏం రాదు, ఇది ఒక బిజినెస్ టైప్ లాంటిది కాబట్టి నీ వ్యూస్ని బట్టి, నీ డ్యూరేషన్ని బట్టేసి నెలకి ఎన్నో లక్షలు వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 100% వస్తుంది నెలకి. చాలామంది అంటే ఆ నెలకి లక్షల రూపాయలు వస్తున్నప్పుడు యూట్యూబే చేసుకోవచ్చు, ఇంత చదువులు చదివి ఇదంతా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. అంత ఈజీ రాదండి సక్సెస్ అవ్వడము. ఒక్కసారి ఇదంతా నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అయినావు అనుకో, నువ్వు ఏది చేయకుండా నువ్వు ఉత్తర తిని కూర్చున్నా నీ అకౌంట్లోకి మనీ పడుతూనే ఉంటాయి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ యూట్యూబ్. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే సరే యూట్యూబ్లో చాలా అమౌంట్, అంటే ఈ మధ్యన చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్, చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది, దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మందికి యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కంటే కూడా ప్రమోషన్స్ రూపంలో ఎక్కువగా వస్తుంటుందండి. ప్రమోషన్స్ అంటే ఏంటి అంటే ఫేస్కి ఇది పెట్టుకోండి చాలా తెల్లగా అవుతారు, పెదాలకి లిప్స్టిక్ వేసుకోండి, ఓ డ్రెస్ వేసుకొని చూపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు నాతో ఒక షాప్ ఉంది, నేను నా షాప్ని ప్రమోట్ చేసుకోవాలంటే ప్రజెంట్ యూట్యూబ్ అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, అంటే జనాలకి తెలియజేసుకోవడానికి. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి నాకు ఇస్తారు, అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ అనుకోండి, ఆ డ్రెస్ నేను వేసుకొని మీకు చూపించి నేను ఈ పలానా షాప్లో తీసుకున్నానని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాను. ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి పర్చేస్ చేస్తారు అన్నట్లు. సో వీటన్నిటి కూడా ప్రమోషన్స్ అంటారు. సో నేను ఈ వీడియో చేసినందుకు ఏంటంటే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు అన్నట్లు, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం రానండి, లేదంటే డ్రెస్ల రూపంలో ఉంటే డ్రెస్సులు ఇవ్వడం, అవన్నీ కూడా నాకు ఇచ్చి
నేను ప్రమోట్ చేస్తాను అన్నట్లు, మీరు ప్రమోట్ చేయడం. సో దీని ద్వారా ఏంటంటే యూట్యూబ్లో చాలా మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ డ్రెస్సెస్, అంటే కొంతమంది పచ్చళ్ళు దీన్ని చూపిస్తారు అన్నట్లు, వీళ్ళ దగ్గర పచ్చళ్ళు చాలా బాగున్నాయి, కొంతమంది స్వీట్స్, కొంతమంది హాట్ ఫుడ్ రానియండి, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. ఈ షాప్లోకి వెళ్ళి ఇది కొనుక్కోండి, ఏసీలు ఇక్కడ మంచిగా దొరుకుతాయి, ఇట్లా ఎన్నో రకాలుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడం అన్నట్లు. ఈవెన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరు కూడా యూట్యూబ్స్ చూస్తున్నారు, ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఈ బయట ఇన్కమ్స్ చాలా ఉంటాయి. అంటే నేను ప్రమోషన్స్ని ఎంకరేజ్ చేయట్లేను, కాకపోతే ఇలా ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ థింగ్, అమ్మ ఇదేదో చాలా బాగుంది కదా, మేము కూడా యూట్యూబ్లోనే వీడియోస్ చేస్తాము, ఈ జాబ్ ఎందుకు ఇదంతా ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి మినిమం ఛానల్స్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ రీసెంట్గానే ఛానల్స్ స్టార్ట్ చేసి లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందేసి ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ పొందే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. సో ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు, దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ నేను రీసెంట్గా చాలా మందిని చూస్తున్నానండి, అంటే ఈ యూట్యూబ్ నుంచి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ వస్తుందని తెలిసిన తర్వాత చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఉన్న జాబ్ను వదిలేసుకొని యూట్యూబ్ మీద పడ్డారు. దాని వలన వాళ్ళకి ఎంత బ్లెండర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ ఉండదు, ఏ వీడియోస్ చేయాలి అనేది ఉండదు, జస్ట్ యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనేది ఒక్కటే వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. అప్పుడే పోయి ఓ పెద్ద సెల్లు కొనుక్కొచ్చుకుంటారు, అప్పుడే మూలకి పెట్టే స్టాండ్ తెచ్చుకుంటారు, అప్పుడే మైకులు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు. ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో వీడియోలు తీస్తారు. మన వీడియోలు జనాలకి రీచ్ అవ్వట్లేవు, ఎందుకులే అనవసరం అని అనుకుంటారు. ఇంకా కొంతమంది పాపం దాని మీదనే చాలా వర్క్ చేస్తూ ఉంటారు, అయినా సక్సెస్ అవ్వరు. కాకపోతే ఏంటంటే ఒక కంటెంట్ అనేది ఏది ఉండదు అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే సక్సెస్ అవ్వలేరు. అండ్ రీసెంట్గా ఎంతోమంది యూట్యూబర్స్ వచ్చారు, అందరూ జనాల లోపలికి వెళ్ళి జనాలు సక్సెస్ అవుతారు అనేది లేదు. సో నేనేమంటానంటే ఎవరైనా చేయొచ్చు యూట్యూబ్లో, అది తప్పేం కాదు. కానీ ఫస్ట్ మీరు చూడండి, ఎవరైనా కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళకి సైడ్గా ఇంకొకటి ఉంటుంది, అంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వేరేది ఉంటుంది. వాళ్ళు జాబ్ పరంగా వేరే జాబ్స్ చేస్తూ యూట్యూబ్ రన్ చేసుకుంటారు, అంతేకాని వాళ్ళు జాబ్స్ మానేసి యూట్యూబ్ ఎవరు రన్ చేయరు. వన్స్ వాళ్ళు యూట్యూబ్లో ఓకే మేము సక్సెస్ అయిపోయాము, మేము ఏ వీడియో తీసినా కూడా ఎంతోమంది వ్యూయర్స్ మా వీడియోస్ చూస్తున్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇంకా వాళ్ళ జాబ్ను వదిలేసి యూట్యూబ్ రన్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు, అంటే నేను రెగ్యులర్గా చూస్తుంటాను, సుమారు మన తెలుగు యూట్యూబర్లో ఎన్నో ఫ్యామిలీస్ ఓన్లీ యూట్యూబ్ మీదనే వాళ్ళ లైఫ్ లీడ్ అవుతుంటుంది. ఇంకా వాళ్ళకి వేరే ఏ పని ఉండదు, ఓన్లీ యూట్యూబ్ మీదనే. కానీ వాళ్ళు ఏంటంటే ఆ సక్సెస్ అయ్యే వరకు వేరే వర్క్ చూసుకొని వన్స్ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్నే మొత్తం రన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యన చాలామంది టీనేజర్స్ మెయిన్గా వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ నుంచి ఈజీగానే చాలా ఇన్కమ్ వస్తుందంట అని చెప్పేసి పాపం దాని మీదనే వర్క్ చేస్తూ ఉన్నారు. అలా ఎప్పుడు చేయకూడదు. మిమ్మల్ని యూట్యూబ్ అయితే అడగదు కదా, నువ్వెందుకు వీడియో పెట్టలేదు, రేపెందుకు పెట్టలేదు అని. నువ్వు వీడియోస్ పెడుతున్న కొద్దీ నీకు మనీ జనరేట్ అవుతూ ఉంటాయి, అంతేగాని నువ్వెందుకు వీడియో పెట్టలేదు అని యూట్యూబ్ అడగదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా బిజినెస్ అన్నది ఏదైనా జాబ్ మీరు ఏదైతే రన్ చేసుకుంటున్నారో దానిని చేసుకుంటూ ప్యారలల్గా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి తప్ప మీరు అన్నీ మానేసుకొని యూట్యూబ్ మీదనే చేసి మీరు ఎంత చేస్తున్నా మనీ రాకుండా మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. సో అందుకోసమే ఎప్పుడైనా కూడా జాబ్ మానుకొని యూట్యూబ్ మీద అస్సలే ఉండకూడదు, అది చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అన్నట్లు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే మనీ వస్తాయి అనుకుంటారు, అలా ఉండదండి. యూట్యూబ్కి మానిటైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇంతమంది వ్యూస్ ఉండాలి, ఇంత వాచ్ అవర్స్ ఉండాలి, అండ్ మీరు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టకూడదు, ఏ పాట పెట్టాలి, ఏ పాట పెట్టకూడదు, ఇదంతా కూడా యూట్యూబ్ ఆల్గారిథం మీద రన్ అవుతూ ఉంటుంది. మీరు ఆ క్రైటీరియా అన్నిటికీ మ్యాచ్ చేసినట్లయితేనే మీ ఛానల్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేసి మీరు ఒక గూగుల్ పిన్ నెంబర్ని పంపిస్తుంది. గూగుల్ పిన్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇంకా ఆ పిన్ నెంబర్ని మనం బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత నుంచి మనకి యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తూ ఉంటాయి. అదంతా కూడా ఒక ప్రాసెస్, ఇక్కడే అసలు దెబ్బ ఉంటుంది. సో ఎంతోమంది సుమారుగా నేను చూసిన వాళ్ళు 5 నుండి 6 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈవెన్. అండ్ రీసెంట్గానే ఛానల్స్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయ్యి ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు.
2 టైప్స్లో ఉన్నారు. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అసలు ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే చాలు, అసలు అక్కడికే చాలా గగనం అన్నట్టు. చాలా ఛానల్స్ అసలు మానిటైజేషన్ అయ్యిందంటే ఆల్మోస్ట్ 80% ప్రాసెస్ అయిపోయినట్లే. ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఏం కంటెంట్ తీసుకుంటున్నావు, ఏం వీడియోస్ చేస్తున్నావు, అవి జనాలకు ఎట్లా రీచ్ అవుతున్నాయి, నువ్వు దాని మీద ఎంత కష్టపడుతున్నావు, ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటున్నావు, ఇదంతా కూడా తర్వాత ప్రాసెస్. ఫస్ట్ నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏంటో ఆ సక్సెస్ అనేది అందరికీ కూడా ఈజీగా ఏం రాదండి, దాని ఎంత చాలా కష్టం ఉంటుంది. ఏంటో హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా చాలా కలిసి రావాలి యూట్యూబ్కి. మనం అనుకుంటాం అన్నట్లు, నీ అమ్మ వాళ్ళు ఇంట్లో తినేది పడుకునేది తెల్లారేది అవే కదా పెట్టేది, నా ఛానల్లో కూడా నేను అవే కదా పెడుతున్నాను, మరి వాళ్ళే చూస్తున్నారు నావి చూడట్లేరు అని చాలామంది అనుకుంటారు. అది వీడియోస్లో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, వాళ్ళు ఎంగేజ్ అవుతుంటారు వాళ్ళ వీడియోస్ వలన. అదంతా కూడా ప్రేక్షకులు ఎవరిది నచ్చితే వాళ్ళే చూస్తారు, అందులో తప్పేం లేదు. సో మనము వాళ్ళని ఎంటర్టైన్ చేసే వరకు, మన వీడియోస్ని వాళ్ళు చూసే వరకు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. సో వాళ్ళే ఎందుకు చూస్తున్నారు, మన ఎందుకు చూడట్లేదు అనేది అసలు అది బ్లైండ్ అన్నట్లు, అక్కడ ఏమీ ఉండదు. సో మీరు అంతవరకు వెళ్ళడానికి అయితే చాలా కష్టమే ఉంటుంది. సో యూట్యూబ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక సైడ్ ఇన్కమ్ లాగానే ఉండాలి తప్ప అదే మెయిన్ సోర్స్ అయితే అవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు బాగా సక్సెస్ అవుతావో అప్పుడు మెయిన్ సోర్స్ అవుతుంది, అది వేరే విషయం. కానీ నువ్వు ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా మెయిన్ ఇన్కమ్ సోర్సే నాకు యూట్యూబ్ అవ్వాలి, ఇంకా నాకు యూట్యూబ్ నుంచే నాకు మనీ రావాలి, ఇంకా అసలు యూట్యూబే నాకు లైఫ్ అని నువ్వు అనుకుంటావు చూసావా, అది చాలా పెద్ద తప్పు అన్నట్లు. ఇంకా చాలా మంది ఉంటారు, అంటే ఇట్లా మాకు అసలు ఏ వర్క్ లేదు, మాకు బయట చేయడానికి పని ఏం లేదు, మేము ఏం పని చేయట్లేము అంటే ఓకే, నువ్వు అప్పుడు ఇలా యూట్యూబ్ని పర్మనెంట్గా చేస్తావు, అది వేరే. కానీ నువ్వు డబ్బుల కోసమే యూట్యూబ్ అంటే ఛానల్ స్టార్ట్ చేస్తుంటే నీకు డబ్బులు రావడం పక్కన పెడితే పిచ్చి మాత్రం తప్పకుండా లేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంతో వర్క్ చేస్తుంటావు, నువ్వు వీడియోస్ తీస్తుంటావు, ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటావు, ప్రాసెస్ అంతా చేస్తుంటావు, జనాలకి రీచ్ అవ్వదు, మనీ రావు, నీకు దగ్గర మనీ ఉండవు, నువ్వు మనీ కోసమే ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు తప్పకుండా మనం మంత్లీ ఒక జాబ్ చేసి ఎన్ని నెలలు జాబ్ చేసినా కూడా అసలు ₹1 కూడా రాకపోతే ఎలా ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా అంతే, నువ్వు ఎంతో వర్క్ చేసినా కూడా అసలు నీ ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళకుండా నీకు మనీ రాకపోతే ఎలా ఉంటుంది. సో అందుకోసం ఎప్పుడైనా కూడా యూట్యూబ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ లాగానే ఉండాలి తప్ప మెయిన్ సోర్స్ లాగా ఎప్పుడు కూడా అవ్వకూడదు. చాలా మంది హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే వర్క్ ఏమీ ఉండదు, వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు అవుతూ ఉంటారు, అవ్వని వాళ్ళు అవ్వరు. అవ్వకపోయినా వాళ్ళ పెద్ద నష్టం లేదు, అయితే హ్యాపీయే. అవ్వకపోయినా కూడా అయ్యా ఈ రోజు నా ఇల్లు ఎట్లా నడుస్తుంది అనేటట్లు ఉండదు కదా. బట్ ఈ మధ్యన చాలా మంది టీనేజర్స్ ఏంటి అంటే ఈ యూట్యూబ్లోనే వీడియోస్ చేసి సక్సెస్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిస్టులు, సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయండి. వాళ్ళకి సీరియళ్లలో యాడ్ చేసిందంటే ఎక్కువ యూట్యూబ్ నుంచే మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా చాలా మంది కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు, తమ్మడ మీడియా రానివ్వండి, ఇన్ఫినిటము, స్ట్రైటర్స్, ఇవన్నీ కూడా యూట్యూబ్ రిలేటెడే. యూట్యూబ్ అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో అందువల్ల ఏంటంటే చాలా చాలా పెద్ద పెద్ద మీడియాస్ కూడా ఇందులో వర్క్ చేస్తూ ఉంటాయి. చాలా మంది కొలాబరేట్ అయిపోయి వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. కొలాబరేట్ అవ్వడం అంటే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ గ్యాదర్ అయ్యేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క 2 ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఛానల్లో కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు, ఒక 10 మెంబర్స్, ఒక గ్రూప్ మెంబర్స్. ఈవెన్ ఏ ఛానల్లో వ్యూస్ వచ్చినా కూడా, ఏ ఛానల్ నుండి మనీ వచ్చినా కూడా, అంటే ఈ ఛానల్లో ఎక్కువ వచ్చినాయి కాబట్టి నా మనీ అని ఉండదు వాళ్ళకి. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఆ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత అమౌంట్ వస్తుందో అందులో వచ్చేసే వాళ్ళందరూ కూడా కలిసి తీసుకుంటారు అన్నట్లు. అలా మీరు కూడా చూడండి, మీకు చాలా వరకు అర్థమవుతాయి. కొలాబరేట్ అయిపోయి చాలా వీడియోస్ చేసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో. సో ఇంకా ఇలా చాలా ఉంటుందండి. యూట్యూబ్ నుంచి చెప్పాలంటే మహాసముద్రం అంత ఉంటుంది. యూట్యూబ్లో చాలా ఉంటాయండి, సిటిఆర్ అని చెప్పేసి, ఇంప్రెషన్ అని చెప్పేసి. యూట్యూబ్ అంతా ఒక ఆల్గారిథం మీద వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్ అంటే యూట్యూబ్ యొక్క ఆల్గారిథం ఎంత అర్థమైనా అందులో సిటిఆర్, బూటీఆర్, ఏటీఆర్ తెలిసినా కూడా జనాల సపోర్ట్ లేకపోతే జీరో, అంతే. నువ్వు ఎంత మంచి కంటెంట్ చెయ్యి, ఎంత మంచి వీడియో చెయ్యి, జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన వీడియోస్ మీద అన్నప్పుడు మనం మీరు చేయగలిగేది ఏది ఉండదు. ఒక యూట్యూబర్కి రానియండి, యూట్యూబ్ అనేది ఒక సోషల్ ప్లాట్ఫామ్ అంతే. యూట్యూబర్ రానియండి, సినీ ఇండస్ట్రీ రానియండి, పొలిటికల్ ఇండస్ట్రీ రానియండి, ఇవన్నీ కూడా జనాలను బేస్ చేసుకొని నడిచేటి అన్నట్లు. సో ఏంటి అంటే జనాల ఆదరణను బట్టి ఇవన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీసినా కూడా జనాలు ఆదరించకపోతే సున్నా అన్నట్లే. నువ్వు ఎంత మంచి వీడియో తీసి జనాలకు తీసుకెళ్ళినా కూడా జనాలు ఆదరించినప్పుడు ఆ వీడియోకి వాల్యూ ఉండదు.
సో ఇలా చాలా మంది వీళ్ళకి ఏం పని పాటలేదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం 2 వీడియోలు, సాయంత్రం 3 వీడియోలు, ఇంకా ఎప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటారు, ఇంకా వేరే పని ఉండదు అని చెప్పేసి. మనం ఒక జాబ్ చేస్తే మన జీతం ఎంత ఉంటుంది, ఓ 50,000, ఒక 1,00,000 రూపాయలు అనుకోండి. నువ్వు ఉదయం 9ంటికి పోయి రాత్రి 8ంటికి వస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెలకి 20,000 వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారులేండి. కానీ అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 1 lakh శాలరీ వస్తుంది. నువ్వు ఉదయం నుంచి రాత్రి దాంట్లో వర్క్ చేస్తావు కదా, ఆ 1,00,000 రూపాయల కోసం. ఈ యూట్యూబ్లో నువ్వు ఎన్ని వీడియోస్ పెడుతూ ఉంటే, ఎంత వ్యూ వస్తుంటే దాన్ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు నీ ఇన్కమ్ ఎలానో, వాళ్ళకి యూట్యూబ్ అనేది ఇన్కమ్ అలా కాబట్టి వాళ్ళు ఎన్ని వీడియోస్ చేస్తుంటే వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు అంతే కదా, అండ్ వాళ్ళు ఇంత సక్సెస్ అవ్వాలి అండ్ యూట్యూబ్లో ఇంత పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు 100% వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక వీళ్ళకి ఏం పని లేదు, రోజు జాబుకి పోయి నెలకి జీతం తెచ్చుకుంటూ అంటే అది ఎంత వెర్రితనమో. వీళ్ళకి ఏం పని లేదు, ఎప్పుడు యూట్యూబ్లో చేసుకుంటున్నారు అంటే అది కూడా మనది వెర్రితనమే అవుతుంది. యూట్యూబ్ అనేది చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను యూట్యూబ్ గురించే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.